తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి నిర్మాణ ప్రక్రియ విషయంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సాగుతుంది. అదే క్రమంలో ప్రధానమంత్రి అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంకి రాబోతున్నారనేటువంటి సమాచారం పైన గత 15 రోజులుగా రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఇప్పుడు మరొక ఆసక్తికరమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది. మరొక దఫా అమరావతి కోసం భూముల సేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. 1 కాదు 2 కాదు 43,000 ఎకరాల భూముల్ని తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు, దానిపైన ప్రణాళికల కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం. ఇందులో వాస్తవం ఏంటి, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటే అమరావతిలో ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అమరావతి ఫస్ట్ ఫేజ్ పదే జరిగిన చర్చ ఏంటంటే 33,000 ఎకరాలు 5 ఏళ్ల పాటు 26 గ్రామాలు ఏవీ చేయకుండా అలాగే నానబెట్టారనేటువంటి విషయం. ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా ల్యాండ్ పూలింగ్ చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో కొన్ని ప్రక్రియలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొన్నెకల్లుకు వెళ్తున్నారు. రాజధానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, ఇంకా చెప్పాలంటే తాడికొండ మండలంలో వచ్చేటువంటి ప్రదేశం. సో ఏం జరుగుతుంది? మళ్ళీ 43,000 ఎకరాలంటే ల్యాండ్ పూలింగ్ సాధ్యమయ్యేటువంటి ప్రక్రియ అనేది అంటే ఇప్పుడు ఆశ లాస్ట్ 5 yearsలో లేదు కాబట్టి 3 రాజధానులకు అమరావతి లేదనేది నిరాదక్షలతో పరిమితం అయిపోయారు. కానీ ఆశ ఎప్పుడైతే చిగురిస్తుంది, బడ్జెట్లో 15,000 కోట్లు కావచ్చు, మిగతా వాటిలో నిధులు ప్రకటించడం కావచ్చు, ప్రైవేట్ ఇది నుంచి కానీ అనేకమైన రాజధాని చుట్టూ వస్తున్నాయి, పరిశ్రమలు కావచ్చు, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి అనేది ఆ ప్రజల్లో నమ్మకం వచ్చింది. మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మోదీ గారు కూడా పైన ఢిల్లీలో ఉన్నాడు. ఆశలు చిగురిస్తున్నాయి. మాకు ఇక అమరావతి రాజధాని అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఆ స్కోప్తో ప్రజల యొక్క ఇదిని బట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 43,000 ఎకరాలంటే ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నారు ముందు. ఎందుకంటే ఇవ్వటానికి సంఘీభావంగా మీరు అన్నట్టు ఉన్నాయా? మీరు అన్నట్టు ఇవ్వడానికి పాజిటివ్గా ఉంటే తీసుకునే అవకాశం ఉంది. ఓనాల్ని బలవంతం చేసేది ఏమీ లేదు దీంట్లో. కాకపోతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి చకచకంగా శరవేగంగా అందులో ఈ 3వ వారంలో కూడా కేశవ్ గారు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తున్నారు. దేశాన్ని తలదన్నే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు. సరే, ఆ మాట మధ్యలో ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఆ మాట నెరవేరలేదు, వాళ్ళు అడగలేదు, 3 రాజధాని అన్నారు కాబట్టి ఇప్పుడు అడగని అమ్మాయిన పెట్టదన్నట్టుగా మోదీ గారు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఇప్పుడు బీజేపీ అడిగినా, జనసేన చెప్పినా, టీడీపీ చెప్పినా అందరూ మాట ఒకటే ఏంటి, అమరావతి రాజధాని. మరి డెఫినెట్గా ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి కానీ వాటెవర్ అభివృద్ధి పనులకి శంకుస్థాపన కావచ్చు, అక్కడ అమిత్ షా వచ్చినప్పుడు, మోదీ గారు వచ్చినప్పుడు జరుగుతున్నాయి అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఇకపోతే రేపు మోదీ గారు వచ్చి ఏం చేయబోతున్నారు? కానీ ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఒక 33,000 ఎకరాలు అవైలబుల్ ఉంది. మళ్ళీ ఒక 23,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండే, దాదాపుగా 54,000 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ 43,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల భూములు రాజధాని ముందు అసలు ఇక్కడ నిర్మాణం జరగకుండా మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటే ఇది నెగిటివ్ అవుదా గవర్నమెంట్కి? అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నట్టు కరెక్టే అవ్వచ్చు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఇన్నాళ్ళు ఏమి జరగలేదు, ఇప్పుడిప్పుడే జరుగుతుంది. మళ్ళీ ఎందుకు ఈ స్టార్ట్ అయ్యి ఒక దశకు వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ ఏంటంటే హోపు ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ఇప్పుడు మొదట్లో ఆ నమ్మకం లేనిది ఒక 80% పీపుల్కి రాజధాని మనకే వస్తుంది అనేది నమ్మకం కలిగినప్పుడు ఏమవుతుంది, ఇవ్వడానికి స్వతంత్రంగా ముందుకు వస్తారు. అయినా కానీ ఇప్పుడు బలవంతంగా ఏమి లేదు. ఇప్పుడు అనుకున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు, కానీ ఆదేశాలు ఏమి లేవు. ఇష్ట ప్రకారం ఆయా గ్రామాలు, కొన్ని గ్రామాలు ఎలకేట్ చేస్తున్నారు, 7-8 గ్రామాలు. ఈ 43 ఎకరాలు అడిషనల్గా చేస్తే ఎట్లా ఉంటుందని ప్రజాభిప్రాయం సేకరించమని సిఆర్డీ అధికారులకి ఆదేశించారు. అంతే తప్పితే ఇక్కడ బలవంతం ఏమి లేదు ఇక్కడ. కాబట్టి మీరు అన్నట్టు పొనకల్లు వెళ్ళినప్పుడు అసలు ఏంటి అనేది ఈరోజు సాయంత్రానికి కానీ పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి దీంట్లో కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు ఉంటారు, రకరకాల పార్టీలు ఉంటారు, ఇవ్వటానికి ఇష్టం లేకుండా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రజలను ఇబ్బంది కలిగించకుండా మీరు అన్నట్టు ఈ టైం బౌండ్లో 2027కి రాజధాని చూపిస్తున్నారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి మినిస్టర్ నారాయణ గారు కూడా మిగతా బలంగా గంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి చెప్పాలంటే దానికి అనుగుణంగా హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, దీనికి పనులు సిఆర్డీకి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. బిల్డింగ్లు పూర్తయి కరెక్ట్గా ఆ యొక్క భావన ప్రజల్లో కలిగించగలిగితే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మీరు అన్నట్టు ఇది పూర్తి కాకుండా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంటే కూడా ఇమీడియట్గా జరగకపోవచ్చు. ఇదంతా ప్రొసీజర్ అంతా ఇంకొక ఏడాదిన్నర పట్టిందండి, డెఫినెట్గా పట్టింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ విధంగా ప్రజలు స్పందిస్తారో మనం చూడాలి. ఏదైనా కానీ మోదీ గారు రాబోతున్నారు కాబట్టి
ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఇంకెక్కడ హైదరాబాద్కి వెళ్ళరు, ఇక్కడే ఉంటారన్న, ఎందుకంటే తాత్కాలికంగా లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి సొంత ఇంటి నిర్మాణ పనులకి శరవేగంగా జరుగుతాయి కాబట్టి ఈయన ఇక్కడే ఉంటారనేది ముందు నాయకుడు రాష్ట్ర అధినేత ఉంటాడనేది నమ్మకం కలిగిస్తున్నారు. ఏడాదిలో ఇల్లు కట్టేస్తామని చెప్పారు కదా, డెఫినెట్గా పూర్తి చేస్తాడు అందులో, ఎందుకంటే సాంకేతికపరమైన ఇది అందిపుచ్చుకోవట్లో ఆయన ముందుంటాడు కాబట్టి ఏడాదిలో ఇల్లు డెఫినెట్గా పూర్తి చేస్తారు. కాబట్టి ఆ ఆలోచనతో నాయకుడే ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు న్యాయం జరిగింది, రాజధాని ఎక్కడే ఉంటుందనే భావం ప్రజల్లో బలంగా ఉంటుంది. కాబట్టి మోదీ గారు ఎప్పుడైతే ఇప్పుడు వస్తాడో ఈ నెలలో, మోదీ గారు వస్తున్నారంటే విమర్శలు కూడా అలానే అనిపిస్తున్నాయి. షర్మిల గారు మొన్న ఒక పంచ్ డైలాగ్ వేశారు, అప్పుడు వచ్చారు మట్టి కొట్టారు, ఇప్పుడు వచ్చారు మళ్ళీ సున్నం కొడతారేమో అని. వాళ్ళని ఏం కొట్టాడు, మట్టి కొట్టలేదనే కదా, ఆయన ఏం చేయలేదనే కదా. ఇక సరే, ఆమె విమర్శన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విమర్శిస్తారు, ఏమైపోయింది అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూర్చింది అదే కాంగ్రెస్ కాదా, అదే కాంగ్రెస్కి ఆమె అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆ పార్టీ విధి విధానాల్లో ఆమె చెప్పుద్ది. కానీ ఇక్కడ ఏంటంటే 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ ఏం కావాలంటే అది ఇచ్చే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కానీ ఎప్పుడు నెగిటివ్గా తీసుకొని ఏమి ఇచ్చాడు, ఆ రోజు ఏమి ఇచ్చాడు, ఈ రోజు ఏమి ఇచ్చాడు అంటే, మరి మీ అన్నగారు 22 మంది ఎంపీలు ఇస్తే ఎవరు సెంటర్లో ప్రధానమంత్రి అయినా మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నాడు కదా, ఆ స్పెషల్ ఆయన మెడల్ వంచాడు, స్పెషల్ స్టేటస్ లేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లా, అది కూడా కోల్పోయారు. అంటే ఎందుకు, ప్రజలు మనల్ని మీరు పొందలా, సంక్షేమ వాటిని అభివృద్ధి చేయలేదు కాబట్టి మీరు కాదనుకున్నారు. కాబట్టి వాళ్ళ అన్నగారిని కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీని కాంగ్రెస్ని ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి లేదు. కానీ ఒకటి ల్యాండ్ పూలింగ్ అనగానే అమరావతి ప్రాంతంలో భూములు సేకరిస్తారు కానీ ఒక ప్రధానమైనటువంటి విమర్శ, ఎలిగేషన్స్, ఆరోపణ వచ్చేది ఏంటంటే సారవంతమైన భూములు, 3 పంటలు పండే 4 పంటలు పండే భూములు, వీటిలన్నింటినీ తీసుకెళ్ళి మీరు కాంక్రీట్ జంగిల్గా మారుస్తారా? ఈ విమర్శ బలంగా. లాస్ట్ టైం కూడా అమరావతిని పాడుపెట్టే క్రమంలో చెప్పిన వాదన ఏంటంటే అవన్నీ 3 పంటలు పండే భూములు, అంత నిర్మాణం జరిగినాక కూడా శ్మశానం అని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకుంటే అదే విమర్శ మళ్ళీ పైకి వచ్చే అవకాశం లేదా? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు ఫారెస్ట్ని, మొక్కలు పెంచి ఫారెస్ట్ని 50 to 60% పెంచాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. అదే సమయంలో ఆల్రెడీ రాజధానిలో ఏదైతే అనుకున్నారో కృష్ణాదేవి పరివాహ ప్రాంతాల్లో పంటలన్నీ కూడా తీసేసేసి రాజధాని పనుల కోసం భూములు సేకరించారు. ఇప్పుడు అడిషనల్గా మీరు అన్నట్టు డెఫినెట్గా ఇంకో 43 ఎకరాలంటే ఇప్పుడు దీన్ని పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో చేయమని చెప్పేసి సేఫ్టీ ప్రాబ్లం అనేది కదా మాటిమాటికి. అంతే కదండి. సరే, సస్యశ్యామలంగా మన కృష్ణానది ఒడ్డున ఈ పరివాహ ప్రాంతాలు, రాజధాని ప్రాంతాలు 3-4 పంటలు పండుతాయి, మనకు తెలిసిన అంశమే. ఇక్కడ పండే నిమ్మకాయ కూడా మనం చూస్తే కనుక 10 రూపాయలకు కలకటా మార్కెట్లో ఇచ్చేసే అవకాశం ఉంది. చెరుకు, వరి అన్నీ పండుతాయి. మరి కాబట్టి ఇక్కడ దీన్ని ఏ విధంగా పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకిస్తారా ఏందనేది మనం చూడాలి. కాబట్టి ముందు స్ట్రాటజీతో అయితే ప్రభుత్వం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి స్ట్రాటజీగా వెళ్ళాల్సిన అవసరం. కానీ ల్యాండ్ పూలింగ్ అనేది మాత్రం ఖాయం. కొన్ని గ్రామాలు వ్యతిరేకించిన, వీళ్ళు అనుకున్నట్టు ఆశించినట్టు 43 ఎకరాలు రాకపోయినా కనీసం 20 నుంచి 30,000 ఎకరాలైనా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది అమరావతి విస్తరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొదటి దశ డెవలప్మెంట్ ప్రాసెస్ని నిర్వహిస్తూనే రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సన్నద్ధమవుతుంది. భవిష్యత్ అవసరాల రీత్యా అమరావతి దాని పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా పట్టణీకరించాలనిస్తున్నటువంటి ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుంది. ప్రజాభిప్రాయాన్ని బట్టి ల్యాండ్ పూలింగ్ సైజ్ ఆధారపడి ఉండొచ్చని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.